అందరికీ నమస్కారం మాస్టర్స్. కృష్ణ పరమాత్మకి, అర్జునుల వారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. నా ఇద్దరు గురుదేవులైన పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం 2వ అధ్యాయము సాంఖ్య యోగంలో 1 నుంచి 11వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఆ 11 శ్లోకాలలో అర్జునికి శోకం వస్తుంది కదా, నేను యుద్ధము చెయ్యను అని చెప్పన్నాడు. యుద్ధం చెయ్యనన్నప్పుడు అర్జునుడిని అన్ని అడుగుతూ ఉన్నాడు, శరణాగతిలో ఉన్నాడు. నువ్వు నా గురువువి, నాకు తెలియట్లేదు. నా ముందు ఉన్నవారు, నాకు నేర్పిన గురువు, నా తాత, వీళ్ళని నేను ఎలా చంపను, నేను చంపను అన్నాడు. తర్వాత వాళ్ళు చంపినా సరే నేను చనిపోతాను, కానీ నేను వారిని చంపను అని అన్నాడు. నేను క్షత్రియును కాబట్టి యుద్ధంలో ఓడిపోయినా, భిక్షం ఎత్తుకొని ఉన్నా పైన గతులు ఎలాంటివి ఉంటాయి నాకు అనంటే మోక్షం కూడా కలగదు. అయినా సరే నేను ససేమిరా చెయ్యను అన్నాడు. అంటే అక్కడ అర్జునికి ఏం జరిగిందంటే 2 రకాలుగా ఉన్నాడు. యుద్ధం చెయ్యాలంటే చెయ్యాలనిపించట్లేదు. ఎవరితో చెయ్యాలి? శత్రువులు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నా వాళ్ళని అనుకుంటున్నారు. మళ్ళీ క్షత్రియ ధర్మం ఏంటిదంటే యుద్ధం చెయ్యాలి. అది కూడా ఎక్కడ? యుద్ధ సమయంలో. అందుకే అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఏ సమయంలో ఏమి మాట్లాడుతున్నావు అని చెప్పని. అంటే ఆ సమయం సరైన సమయం కాదు కదా. సమయాలు 2 ఉంటాయి. సరి అయినది, సరికాని సమయం. అంటే సరికాని సమయంలో యుద్ధం చెయ్యకుండా ఉన్నవాడు శత్రువునికి ప్లస్ అవుతాడు, అవమానిస్తాడు. తర్వాత యుద్ధం చేస్తాడు. అంటే వాళ్ళ గురించి ఆలోచించాడు గాని, నేను ఈ విషయం తీసుకోవడం వల్ల నా సోదరులు ఏమవుతారు, నా ఎనక ఉన్న వాళ్ళు ఏమవుతారన్నది కూడా ఆలోచించలే. అంటే ఈ రెండిటిలోనూ సంశయంలో ఉండడం వల్ల మొత్తంగా అంతవరకు బంధువుగా అయిన కృష్ణుణ్ణి గురువుగా స్వీకరించి శరణాగతిలో ఉంటూ మళ్ళేం చెప్పాడు, ఇంకా నేను చెయ్యను, నా వల్ల కాదు అన్నాడు. అప్పుడు కృష్ణుడు రంగంలోకి దిగాడు, ఎప్పుడైతే గురువుగా అనుకున్నాడు. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? గీత 11వ శ్లోకం నుంచే గీతోపదేశం స్టార్ట్ అయింది. అంటే అర్జునుడికి చెప్పడం స్టార్ట్ చేశాడు. 11వ శ్లోకం వరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 12వ శ్లోకం తెలుసుకుందాం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఇక్కడ చూడు ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే, నువ్వు గాని నేను గాని ఈ రాజులు కాని ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనము ఉండము అనుటయే లేదు. అంటే అన్ని కాలాలలోనూ మనం ఉన్నాం. ఆత్మ శాశ్వతం, అది అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనంతో అది నశించున్నది కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ భగవానుడు అర్జునికి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నువ్వున్నావు అంటే నేను యుద్ధం చెయ్యను, చంపను అని చెప్తున్నావు కదా. ఇక్కడ నువ్వు కానీ, నేను కానీ, అంటే ఇక్కడ ఉన్న రాజులు అందరూ కూడా ఉండని కాలమే లేదు. అంటే కాలం అంటే ఏంటిది? ఇప్పుడున్నది ఉందా అంటే లేదు. అలాగే మన ముందు కూడా కాలం ఉనుటలో మాటనే లేదు. అంటే అన్ని కాలాల్లోనూ ఉన్నాం. అంటే ఇప్పుడు యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది? చంపాలి, వాళ్ళు చనిపోతారు. అంటే నువ్వు ఏమి అర్థం చేసుకుంటున్నావంటే, నేను చంపుతున్నాను కదా, వాళ్ళు చనిపోతారు కదా అని. చనిపోయేది ఏది? చనిపోనిది ఏది? అంటే అంతవరకు కృష్ణునికి అర్థమైంది. ఇతనికి జ్ఞానం ఉంది కానీ, జ్ఞాని వలె మాట్లాడుతున్నాడు కానీ పూర్తి జ్ఞానము లేదని. అప్పుడు స్టార్ట్ చేశాడు. ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో అంటే ఆత్మ గురించి చెప్తున్నాడిక్కడ. శరీరం కోసం నువ్వు యుద్ధం చేయనంటున్నావు, నేను చచ్చిపోతా అంటున్నావు. వాళ్ళని చంపను అని అంటున్నావు. ఏది శాశ్వతం? ఈ శరీరం శాశ్వతమా? ఆత్మ శాశ్వతమా? అంటే ఆత్మే శాశ్వతము. శరీరం చనిపోతుంది. అంటే ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ నువ్వు ఉండవు కొన్ని రోజులయిన తర్వాత. తర్వాత వాళ్ళు ఉండరు, నేను ఉండను, ఎవ్వరము కూడా ఉండము అని చెప్పని ఇక్కడ చెప్తున్నాం. ఎక్కడున్నాము? అన్ని కాలాల్లోనూ మనం ఉన్నాం. అంటే ఈ జన్మ గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఆ సమయంలో అర్జునుడు సిట్యుయేషన్ మనం కూడా అంతే గదా. తెలిసినా కూడా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, మనకు ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా ఎట్ ప్రెజెంట్ దీని గురించి ఆలోచిస్తాం. ఇక్కడ నా వాళ్ళు,
నా భర్త, నా పిల్లలు, నా అమ్మ, నా తమ్ముడు వీళ్ళు ఈ దాని గురించి ఆలోచిస్తారు. ఇది ఇప్పుడున్న ఈ జన్మలో ఈ శరీరంతో తీసుకుంది. మళ్ళీ ఇంకొక కాలం కూడా ఉంది గదా! వెనకటి కాలం అంటే మన గత కాలంలోనూ ఉన్నాం. మళ్ళా అక్కడ ఉన్నాము. అక్కడ వాళ్ళ గురించి కాకుండా ఇప్పుడున్న వారి గురించి నువ్వు ఏడుస్తున్నావు. అంటే శరీరం వేరు కావచ్చు. కానీ ఆత్మ ఎప్పుడూ ఉంది. శాశ్వతంగా ఉంది. దాని కోసం కాకుండా నువ్వు దీని కోసం ఏడుస్తున్నావు అని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ఇంకేంటిది ఆత్మ శాశ్వతము. అది ఎన్ని కాలముల యందున ఉండును. అంటే ఆత్మకు చావే లేదు. అది శాశ్వతమైనది. అది అన్ని కాలాలు అంటే ఏ కాలం భూత, మాన, భూత, భవిష్యత్, వర్తమానం అంటారు గదా! మొత్తంలోనూ ఆత్మ ఉంది. దానికి చావే లేదు. దేనికుందయ్యా చావు అంటే శరీర పతనంతో అది నశించున్నది కాదు. అంటే శరీరం పతనమవుతది. ఖచ్చితంగా శరీరం ఏదో ఒక రోజు తీసుకున్నా ఈ శరీరం పతనమవుతుంది. కానీ ఆత్మ పతనమవ్వదు. అంటే ఆత్మ చనిపోదు. అది నశించినది కాదని ఆత్మ గురించి చెప్తున్నాడు. అంటే అతనికి బాధ వచ్చినప్పుడు ఏం జెప్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి కోసం ఏడుస్తున్నావు? నేను గూడా చనిపోతానన్నాడు కదా! చావడానికైనా నేను సిద్ధమే అన్నాడు. నేను చంపను వాళ్ళనన్నారు. అసలెవరివి నువ్వు? శరీరానివా? ఆత్మవా? జీవాత్మవా? అన్న వేలో మూడిటి గురించి చెప్తున్నాడిక్కడ. శరీరం అంటే ఈ జీవుడు. లోపల అడుగుతున్నదేంది? నావాడు. అంటే జీవాత్మ. అంటే ఈ జన్మలో తెచ్చుకున్న ఈ చుట్టం. అంటే ఈ బంధువు. తర్వాత ఆత్మ. ఆత్మకు బంధాలున్నాయా? లేవు. చావుందా? లేదు. అది ఎక్కడుంటుంది? అన్ని కాలాలలోనూ ఉంటుంది. సర్వవ్యవస్థల్లోనూ ఆత్మ ఉంటుంది. దాని కోసం అది నశించున్నది కాదు అని చిన్నగా ఇక్కడ ఫస్ట్ 12వ శ్లోకంలో తెలియచేస్తున్నాడు. మరిప్పుడు 13వ శ్లోకం. దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. ఇప్పుడు ఇంతకుముందు దాంట్లలో ఆత్మ నిత్యం అని చెప్పాడు. అంటే ఎప్పుడు కూడా దానికి చావు ఉండదు కదా! మరి ఈ 13వ శ్లోకంలో జీవాత్మ. అంటే ఇందాకేం చెప్పాడు? శరీరము, జీవాత్మ, ఆత్మ. ఇప్పుడు జీవాత్మ. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధకము ఉన్నట్టే మరియొక దేహ ప్రాప్తి కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు జీవాత్మ గురించి. జీవాత్మ గురించి ఏం చెప్తున్నాడు? అంటే ధీరుడు అంటున్నాడు ఇక్కడ. అంటే ధీరుడైన వాడు. అంటే ఎవరు? ధీరుడు అనేవారి క్వాలిటీస్ ఏముంటాయంటే భయం లేనివాడు, నిర్భయుడు, అలాగే ధైర్యం ఉన్నవాడు. అలాంటి వాడికి ఈ విషయంలో మోహము ఉండదు అని కృష్ణుడు చెప్తున్నాడిక్కడ. అంటే ధీరుడు ఎవరైతే ఉంటాడో, ఆ జ్ఞానం వీడికి ఇవన్నీ ఉంటాయో వారికి మోహం ఉండదు. ఎందుకు మోహం ఉండదని మెన్షన్ చేస్తున్నాడిక్కడ? కృష్ణునికి మోహం వచ్చింది. నా వాళ్ళని నేను చంపాలనా అని చెప్పని. మళ్ళీ ఎవరికి ధీరుడు అనే వారికి ఉంటుందా ఇవన్నీ? ధైర్యం ఉంది. ఇక్కడ తప్పు చేస్తున్నాడు. యుద్ధం చెయ్యాలి. అలాగే భయం లేదు. ఎందుకంటే అతడు తప్పు చేస్తున్నాడు కాబట్టి వీడు యుద్ధం చేయాలి. ఎందుకు భయం లేదు? క్షత్రియుడు కాబట్టి, రాజు కాబట్టి, తప్పు జరుగుతున్నప్పుడు చెయ్యాలి గాబట్టి. నిర్భయుడు అంటే దేనికి కూడా చెలించని వాడు. నిర్భయంగా ఉంటాడు. అలాంటి వాడికి ఇలాంటిది మోహం అన్నది ఉండదు. అంటే ఫస్ట్ చాప్టర్‌లో ఏవేవైతే ఆయన శోకంతో అడుగుతూ ఉన్నాడో, విషాదంతో, మోహంతో ప్రతి ఒక్కదానికి ఈ 2వ అధ్యాయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు. అలాగే ఆత్మకు వికారాలు ఉన్నవి. అది ఒక శరీరం నుంచి మరొక శరీరంకు వచ్చుచున్న సమయంలో దానికి కష్టము కలుగునని అనుకునుట అజ్ఞానము. అందుకు శోకించుచున్నారు. ఒక శరీరం నుండి మరొక శరీరముకు వచ్చిపోవుటకు కూడా వాస్తవంగా ఆత్మకు ఏవి కలగవు. అవి సూక్ష్మ శరీరముకు సంబంధించింది. కానీ ఆత్మ యందు ఆరోపింపబడుచున్నవి ఈ ఈ తత్వము ఎలా ఎరుగని అజ్ఞానులు దేహాంతర ప్రాప్తికి శోకింతురు. ధీరులైన వారు శోకింపరు. ఎలాగంటే వారి దృష్టిలో ఆత్మకు శరీరంతో ఏమీ సంబంధం ఉండదు. అంటే ఆత్మకు వికారములు ఉన్నవి అనంటే ఏంటిది? ఆత్మ
బాడీ అంటే ఒక శరీరం అయిపోయిన తర్వాత ఇంకొక బాడీలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంకొక జన్మ తీసుకుంటుంది ఇంకొక శరీరంతో. దానికి భయం ఉంటుందా? అంటే ఆత్మతత్వం గురించి క్లియర్‌గా చెప్తున్నాడు. ఆత్మ అంటే ఏంటిది? ఇప్పుడు చనిపోయింది. ఫస్ట్ దాంట్లో ఏంటిది? నువ్వు ఉండవు. నేను ఉండను. నీ కుటుంబం వాళ్ళు గూడా ఎవ్వరుండరు. చనిపోయిన తర్వాత దానికేమైనా బాధ కలుగుతుందా? ఆత్మకు వికారాలుంటాయా? బాధ ఉంటుందా? అయ్యో! నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పని. అలాగే ఇంకొక శరీరం తీసుకోవాలనంటే ఎంతో కష్టమని ఉంటుందంటే, అవన్నీ ఉంటాయి అనుకునేవాడు అజ్ఞానుడు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడు? అజ్ఞానం వచ్చింది. అంటే ఇప్పుడు నేను చంపేస్తున్నాను, వీళ్ళు చనిపోతున్నారు. నేను చనిపోతాను అని జెప్పని. అంటే అక్కడ ఏంటిది? చనిపోయిన తర్వాత పైలోకాల్లో పాపమొస్తుంది. వీళ్ళని నేను చంపాను కదా! చాలా మహా పాపమొస్తుంది అని చెప్పాడు. అలాగే ఇంకేం చెప్పాడు? పితృదేవతలకు పుణ్యగతులు ఉండవు. పిండం పెట్టేవాళ్ళు ఉండరు. అంటే ఇవన్నీ ఏమీ ఉండవు. జస్ట్ ఒక శరీరంతో చనిపోయిన తర్వాత ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అలాంటి వాడు జ్ఞాని అని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే దేనికి ఉంటుందబ్బా అనంటే జీవాత్మకుంటుంది. అంటే జీవాత్మగా ఈ శరీరాన్ని మనం తీసుకొని ఉంటాం గదా! ఈ దేహానికి కౌమారము, యవ్వనము, వార్ధకము ఉన్నట్టే మరొక దేహ ప్రాప్తి కలుగును అని జెప్తున్నాడు. అంటే జీవాత్మ ఇప్పుడు మనం పుట్టాం. మనం పుట్టినప్పుడు ఇక్కడ ఏంటిది? బాల్యంగా ఉన్నాం. తర్వాత ఏంటిది? యవ్వనంగా ఉన్నాం. తర్వాత వార్ధకము అంటే ముసలితనం ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ దేనికున్నాయి? అంటే ఈ శరీరానికి ఉంది. ఈ శరీరంలో ఉన్న జీవాత్మకుంది. ఎలాగంటే పుట్టినప్పుడు ఎలా ఉన్నాం? చిన్న పిల్లల వాళ్ళగా ఉన్నాం. అంటే బాల్య దశ. అంటే అప్పుడేమనుకుంటాము? బాల్యం నుంచి యవ్వనానికొచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? టీనేజ్‌గా ఉన్నామని అనుకుంటాం. టీనేజ్‌గా ఉన్నాలని జెప్పని అనుకున్నప్పుడు, టీనేజ్ ఉన్నవాళ్ళు బాల్యంగా ఉంటే ఏమంటారు? ఏంది పెద్దగా అయ్యావు నువ్వు చిన్న పిల్లవాడిగా ఉంటావా అనుకుంటాడు. మళ్ళీ యవ్వనంగా ఉన్న తర్వాత యువకుడిగా ఉంటే, ఏంటిది నువ్వు ముసలివాడిగా అయినాక యువడిగా ఉన్నావనుకుంటాం. అంటే ఏముంటుంది జీవాత్మ నేను యవ్వన దశ నుంచి బాల్య దశ నుంచి యవ్వన దశ వృద్ధాప్య దశగా ఉంటాను అని ఈ శరీరం అలానే మారుతుంది. ఈ మళ్ళీ శరీరం తెచ్చుకున్న తర్వాత మారుతూ ఉంటుంది గదా! అలాగే జీవాత్మ అనుకుంటూ ఉంటుంది. కానీ ఏ దానికుండదంటే ఆత్మకు ఉండదు. అంటే ఆత్మ నిత్య యవ్వనము. దానికి ఎటువంటివి ఏమి ఉండవు. అలాగే మరి ఒక దేహ ప్రాప్తి కూడా కలుగును. అవునబ్బా! చనిపోయిన తర్వాత ఏదైతే మరణిస్తుందో జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత గూడా మరొక దేహ ప్రాప్తి కలుగును. అంటే ఇంకొక జన్మ కూడా అది తీసుకుంటుంది. ఈ విషయం ఎవ్వడికైతే అర్థమవుతుందో అంటే ధీరుడైన వాడు ఈ విషయంన మోహితుడు కాడు. అంటే మోహంలోకి పోడు. అలాంటి జ్ఞానం తెలిసినవాడు. అజ్ఞాని ఎలా ఉంటాడు? అంటే ఈ శరీరం పోతుంది. నా వాళ్ళు పోతున్నారు అన్న దిశలో ఉంటాడు. జ్ఞాని ఎలా ఉంటాడు? ఓకే. ఈ శరీరం అయిపోయింది. ఇంకొక శరీరంతో నేను దేహాన్ని తీసుకుంటాను. ఇది శాశ్వతం కాదు. నాకు గత జన్మ ఉంది. ఈ జన్మ ఉంది. ఇంకొక జన్మ కూడా ఉంది. అందుకే మరి ఒక దేహ ప్రాప్తి అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకొని ఉంటాడో మోహితుడు కాడు అని అంటున్నాడు. మళ్ళా ఈ మోహితం కాదు. అంటే మోహంలో ఉండడంటే మళ్ళీ ఈ ప్రపంచంలో మనమందరం ఉన్నాం. ఇక్కడ అందరితో కలిసి జీవిస్తున్నాం. మన కుటుంబ సభ్యులు చనిపోతారు. మన బంధువర్గాలు చనిపోతారు. మరి ఇంత తెలిసినా దుఃఖం రాదా? శోకించకుండా ఎలా ఉంటాం? ఎందుకు ఏడుపు రాకుండా ఉంటుంది? అనే దానికి కూడా నెక్స్ట్ శ్లోకంలో వివరణ ఇస్తున్నాడు. 14వ శ్లోకం తెలుసుకుందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఇక్కడ చూడండి చాలా క్లియర్‌గా ఇచ్చాడు. ఓ కౌంతేయ విషయ విషయేంద్ర విషయేంద్రియ సంయోగముల వలన శీతోష్ణములు, సుఖదుఃఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనినిత్యములు కనుక భరత వాటిని సహింపుము, పట్టించుకోకునుము.
అంటే ఇంత చెప్పినా కూడా అంటే మనకన్నీ తెలుసు. నిజంగా చెప్పాలంటే ఇది మనం ఫేస్ చేస్తున్నాం. దుఃఖం రాకుండా ఉంటుందా? బాధ రాకుండా ఉంటుందా? అన్నీ తెలిసినా సరే ఎందుకు ఈ బాధ, దుఃఖం అంటే ఇది ఇక్కడ ఏం చెప్తున్నా అనినిత్యం. నిత్యం కాదిది. ఈ బాధ కానీ, ఏది కానీ అనినిత్యము. అంటే పుట్టినవాడు మరణించక తప్పదు. మరణించిన వాడు పుట్టక తప్పదు అని చెప్తాడు గదా! అలా దీంట్లో నువ్వు ఓ కౌంతయ్య అని చెప్తున్నాడు. క్లియర్‌గా అర్థం అవ్వడానికి. ఓ కౌంతయ్య అంటే ఏంటిది? ఓ కుంతిపుత్ర అంటున్నాడు. ఎందుకు ఇక్కడ కృష్ణుడు కుంతిపుత్రుడిని మెన్షన్ చేస్తున్నాడు అని చెప్పనంటే, కుంతీదేవి గురించి మనకందరికీ తెలుసు. ఆమె ఎంత కష్టపడ్డది తన పిల్లలను కాపాడుకోవడానికి రాజ్యాన్ని వదిలేసింది. లక్క గృహంలో కూడా చంపడానికి వస్తే కూడా వాళ్ళని కాపాడాలని కొంచెం పోరాడిందా కుంతీదేవి? మొదటి నుంచి ఆమె పోరాటమే. కానీ ఏ రోజైనా కూడా ఎవరినైనా ఏమైనా అన్నదా? కాలానికి సరెండర్ అయిపోయింది. ఎక్కడ తిరిగి నా పిల్లలకు రాజులుగా తయారు చెయ్యాలి. వాళ్ళని ఫస్ట్ కాపాడుకోవాలన్న ఒక ప్రయత్నమే. ఆ యుద్ధం ఎంత చేసింది? ఇలానే పారిపోయిందా? ఇలానే బాధొచ్చిందా? ఇలానే ఏమన్నా చేసిందా? ఏమి చేయలేదు కదా! అలా అందుకే అర్జునుడికి సంబోధిస్తున్నాడు. ఓ కుంతిపుత్ర, ఓ అర్జున అంటే ఎవరి కొడుకువి నువ్వు? కుంతిపుత్రుడివి. ఇంకేం చెప్తున్నాడు? విషయేంద్ర విషయేంద్రియ సంయోగముల వలన శీతోష్ణములు, సుఖదుఖములు కలుగుచున్నాయి. ఎవరికి కలుగుతున్నాయి? అర్జునుడికి కలుగుతున్నాయి గదా! ఏంటిది? విషయేంద్ర సంయోగములు అంటే ఏ ఏ విషయంలో కలుగుతున్నాయి? నేను యుద్ధం చెయ్యాలి. ఎవరితో యుద్ధం చెయ్యాలంటే, నా తాతతో చెయ్యాలి, నా గురువుతో చెయ్యాలి. వీళ్ళందరి వల్ల నీకు శీతోష్ణములు అంటే లోపల సుఖదుఖములు కలుగుచున్నాయి. అంటే నీకు బాధొస్తుంది. ఎక్కడి నుంచొచ్చింది ఆ బాధ అని చెప్పంటే, నీ అంతఃకరణం నుంచొచ్చింది. పరికించుమన్న ఒక మాటతో పరికించినప్పుడు నా వాళ్ళు అన్నది ఎప్పుడైతే ఆయనకు దుఃఖమొచ్చిందో, విషయేంద్రములు తన బాడీ మీద వణుకొచ్చిందా? అస్త్రములన్నిటిని తీసేశాడా? భయమొచ్చేసిందా? పిరికితనం వచ్చిందా? ఇవన్నీ వచ్చాయి గదా! దీని వల్లనే నీకు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు. అంటే నెక్స్ట్ ఉత్పత్తిలో దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. రెండో శ్లోకం 2 శ్లోకాలలో వస్తుంది. ఇవి అనునిత్యములు. అంటే ఈ కష్టము, సుఖము, దుఃఖము ఏవి కూడా నిత్యం కావు. ఇవి అనినిత్యములు కానీ వాటిని సహింపుము. అలాగే పట్టించుకోవద్దు. అంటే కష్టాలు, సుఖాలు రెండిటిని ఎప్పుడు కూడా మనం సరిగ్గా తీసుకుంటామో, సరిగ్గా చేస్తామో, బ్యాలెన్సింగ్‌గా ఉంటామో ఏదొచ్చినా మనకు బాధ కలగదు. అర్జున్‌కి ఇక్కడ బాధ కలిగింది. అంటే మనం మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటిది? సుఖమొచ్చినప్పుడు ఏది గుర్తుకు రాదు. కష్టమొస్తే మొదటి నుంచి మొత్తం మనం బయటికి తీస్తాం. కానీ రెండిటిని సమానంగా తీసుకోగలిగితే ఏ బాధ కూడా ఉండదు కదా! దాని గురించి చెప్తున్నాడిక్కడ కృష్ణుడు. అలాగే సుఖదుఖములు కలిగించు ఇంద్రియ విషయమ సంయోగము క్షణభంగురాలు. అవి అనినిత్యములు. వాటిని అనినిత్యములని భావించి, వాటి వల్ల కలుగు రాగద్వేషములకు, హర్షశోకములకు లోను కాకూడదు. అంతర్కర అంతర్కరణేంద్రియాల ద్వారానే ఇతర విషయముల వలె వారితో సంయోగ వియోగములు కలుగుచుండును. కావున అన్ని విధములైన సంయోగ వియోగముల పరిణామ స్వరూప సుఖదుఖములు సహింపుమని భగవానుడు ఇచ్చట ఆజ్ఞాపించెను. మళ్ళా రావా అంటే వస్తాయి. రెండిటిని నువ్వు సమానంగా తీసుకో. ఇది అనునిత్యమే. నిత్యం కానిది. ఇప్పుడు ఒక్క సినిమా చిన్నగా తెలుసుకుందాం. 'బ్రో' సినిమా అందరికి ఐడియా ఉంది. అంటే దానికి సూటబుల్‌గా కాదిది. దీంట్లో మనం తెలుసుకునేది. 'బ్రో'లో పవన్ కళ్యాణ్ ఇంకొకతని పేరు ఏదో హీరో అతని పేరున్నాడు. అతడు చనిపోవాలి. చనిపోవాలని అనుకున్నప్పుడు కాలం కృష్ణుని రూపకంలో వస్తుంది. నువ్వు మరణించాలి ఇంక అయిపోయిందంటే అతనేమంటాడు? నాకు చాలా బాధ్యతలున్నాయి. చాలా ఉన్నాయి. నాకు టైం కావాలి. నేను జీవిస్తాను అని చెప్తాడు. అంటే సరేలే అని చెప్పని టైం ఇస్తాడు. అంటే నా ఇల్లు చక్కబెట్టాలి. నా తమ్మునికి, నా చెల్లెలికి, మా అమ్మను సంబంధాలు చూడాలి. ఇవన్నీ చూడాలి అని చెప్పనంటాడు. ఆ 90 రోజుల్లో సెట్ చేస్తాడు. అయితే అతడు మరణిస్తాడు. మరణించిన తర్వాత ఒక్కసారిగా అందరూ ఏం చేస్తారు అంటే ఏడుస్తారు. ఫోటోకి దండేస్తాడు. ఒక 2, 3 రోజులు ఆలోచిస్తాడు. తర్వాత దినవారాలు అవుతున్నప్పుడు వచ్చి ఫోటో దగ్గర దండం పెట్టేసి మళ్ళా కాసేపు ఏడుస్తారు. తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ డే నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎళ్ళిపోతారు. అప్పుడేమంటాడు కృష్ణునితో, "అవును వీళ్ళ కోసం నేనింత బాధపడ్డా, ఇంత చేశాను కదా! వీళ్ళేంది ఇంత మర్చిపోయారు?
అనవసరంగా 90 రోజులు ఈడ భూమి మీద బతికా వీళ్ళ కోసం. నేను బతకకపోతే ఎలా ఉండేది ఒక్కసారి చూపించు అంటాడు కాలాన్ని. అంటే అప్పుడు చూపిస్తాడు. బ్యాక్ సినిమాలో. చూపించినప్పుడు ఏముంటది సేమ్ ఇదే. ఛీ! 90 రోజులు వీళ్ళ కోసం బడి ఇంత కష్టపడ్డానా నేను? ఇంత వీళ్ళ కోసం చూశానా? అంటే కాలము దేన్నైనా మార్చిపిస్తది ఇక్కడ. అంటే మనమేమనుకుంటాం, ఇప్పుడు బాధొచ్చింది, కష్టమొచ్చింది ఇది ఎప్పటికుంటుందా? అంటే ఇక ఉంటుందన్న భ్రమలోనే ఉండిపోతూ ఉంటాం. అందుకనే అన్ని నిత్యము, నిత్యం కాదు అని చెప్పని ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. మళ్ళా దీన్ని ఖచ్చితంగా మనం పాటించి తీరాలి. అంటే సుఖమొచ్చినప్పుడు ఎంతగా బ్యాలెన్స్‌గా ఉంటామో, కష్టమొచ్చినప్పుడు అల్లే చూడాలి. ఎందుకు కష్టమొస్తే బెంబేలెత్తిపోవాలి? వచ్చింది వచ్చిందని చెప్పని. ఇప్పుడు అర్జునుడు అలానే భయపడ్డాడుగా. ఏంది యుద్ధమా? నేనా? చెయ్యాలా? చంపను. అని చెప్పని ఎలా భీష్మించుకొని కూర్చున్నాడు. మళ్ళ అంతవరకు ఒకసారి కృష్ణుడు ఒక్కసారిగా లేపుతాడు. "అగో చూడు నీ తాత నీకెంతిచ్చాడంటే" "అమ్మో! నేను చెయ్యనన్నాడు." "అరె చూడు ఇతను ఎలాంటి పనులు చేశాడంటే" "చంపుతాను" అనన్నాడు. అంటే బ్యాలెన్సింగ్ అన్నది లేదు. అందుకే మనం కూడా సుఖదుఖాలను, రాగద్వేషాలను ప్రతీది కూడా బ్యాలెన్సింగ్‌గా చేసుకుంటే వస్తది. ఏదో ఒక రోజు ఇది వస్తది, పోతది. ఇది నిత్యం కాదు. అనారోగ్యం వచ్చింది. ఆ! ఓకే. కొన్ని రోజులుంటుంది. కష్టమొచ్చింది. కొన్ని రోజులుంటుంది. ఆ కొన్ని రోజులు కూడా ఎప్పుడుది మనకే తెలుసు. ఎవరం ఎన్ని రోజులు తెచ్చుకున్నామో. మళ్ళ అన్ని రోజులు స్వీకరించాలిగా. ఈ బ్యాలెన్సింగ్ ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మళ్ళా 15థ్ శ్లోకం. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇక్కడ చాలా బావుంటుందిది. అర్థమవుతది. అర్థం చేసుకుంటే ఏలన ఓ పురుష శ్రేష్ట ధీరుడైన వాడు సుఖదుఖములను సమానంగా చూచును. అట్టి పురుషుణ్ణి విషేంద్రియ సంయోగములు చలింపజేయగలవు. అతడే మోక్షానికి పొందుటకు అర్హుడు అని చెప్తున్నాడు. అయితే ఇది క్లియర్‌గా తెలుసుకునేకి ముందు ఒక సింపుల్‌గా తెలుసుకుందాం. ఇది అర్థమవుతది మీకు. ప్రతిసారి మనకొకటి చెప్పాడు. ఏంటిది? వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని. అంటే ఏంటిది? కష్టాలొస్తున్నాయా? రాని. పోతున్నాయా? కీర్తి ప్రతిష్టలు పోతున్నాయా? డబ్బు పోతుందా? పోని. ఉంటే ఉండని. దాంట్లో కష్టాలున్నాయా? సుఖాలున్నాయా? మానవమానాలున్నాయా? ఉండని. అంటే ఈ మూడిటిని మనం ఎప్పుడైతే వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని అని ఎప్పుడైతే ఉంటామో మనకి ఏది అందదు. అంటే లాస్ట్‌కి చెప్పిందేంటి? అతడే మోక్షముకు పొందుటకు అర్హుడు. అంటే ఇది మనం ఎలా చూస్తుంటాం? ఒక సినిమాలా సాక్షిగా చూస్తుంటాం. ఆత్మ ఏం చేస్తుంది? మనం ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నా ఏం చేస్తుంది? నిశ్చలంగా ఉంటుంది. ఏమి అంటించుకోదు. నిర్మలంగా, నిరాకత్వంలో చక్కగా ఉంటుంది. అలా అవ్వాలి. అందుకని ఏలనా ఓ పురుష శ్రేష్ట ధీరుడైన వాడు. ఇందాక చెప్పుకున్నాం. ధీరుడంటే ఎవరు? శూరుడు, సహనశీలి ఇవన్నీ కలిగిన వాడు ఆహ్, పురుష పురుష శ్రేష్ఠి అని అంటారు. స్వాభావికంగా దానికి ద్వంద్వములను సహింపగలడు. అంటే ద్వంద్వం అంటే ఏంటిది? కష్టము, సుఖము రెండిటిని కూడా అతడు బ్యాలెన్స్ జేసుకొని ఉండగలడు. అలాంటి వాడిని సుఖము, దుఃఖము సమానంగా చూచును. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! సమానంగా చూడాలని. అట్టి పురుషునికి విషయేంద్రియ సంయోగములు చెలింపజేయవు. అంటే ఏంటిది? ఏమొచ్చినా సరే. అంటే బయట వాడొచ్చి నిన్ను పొడుస్తా అన్నా, కొడతా అన్నా, యుద్ధం చేస్తా అన్నా, నిన్ను తిట్టినా, అవమానపరిచినా, ఏమి చేసినా చెలింపచెయ్యవు. ఎందుకు? అంటే నేను ఆత్మని అనుకుంటున్నాడు కాబట్టి. శరీరం అనుకుంటేనే కదా మనకు ప్రాబ్లమ్. శరీరం అనుకుంటేనే నన్ను అంటున్నాడు అని అనుకుంటేనే మనకు ప్రాబ్లమ్. ఇక్కడ అర్థం కావాలంటే ఒకటి చెప్తాను. నాకర్థమైంది. శరీరము, ఆత్మ 2 కదా! అంటే జీవాత్మ, ఆత్మ నుంచి వస్తుంది. ఫస్ట్ ఎక్కడున్నాం? అండము, పిండము, బ్రహ్మాండం మూడిటిలోనూ తెలుసు. ఎక్కడున్నాం? అండంలో ఉన్నాం. అంటే తండ్రి వీర్యంలోనూ ఉన్నాం.
పిండంలోనంటే తల్లి గర్భంలోనూ ఉన్నాం. తర్వాత బ్రహ్మాండం అంటే ఇక్కడ మనం జన్మ తీసుకున్నాం. మళ్ళీ ఈ లోపలంతా మన ప్రాసెస్ జరుగుతున్నప్పుడు తల్లి తీసుకున్న ఆహారము, తండ్రి తీసుకున్న ఆహారము, పంచభూతాల నుంచి తయారు చేసుకున్న ఆహారము ఇదంతా తినే కదా ఈ శరీరం తీసుకొనొచ్చాం. మళ్ళా ఈ శరీరం ఎవరిచ్చారు? భగవంతుడిచ్చాడు. జీవాత్మ ఎక్కడి నుంచొచ్చింది? ఆత్మ నుంచొచ్చింది. అది ఎక్కడి నుంచొచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. అంటే ఆ పరమాత్మ నుంచి వచ్చింది. ఇక్కడ ఏంటిది నీవేంది? అసలు నేను, నాది, నాకు సుఖమొచ్చింది, నాకు కష్టమొచ్చింది అని చెప్పని ఏడుస్తూ, బాధపడుతూ ఉంటున్నాం చూడండి. అసలు ఏది నీది? శరీరం నీకిచ్చిందా? నీదా? శరీరం లోపల ఉన్న జీవాత్మ నీదా? ఆత్మ నీదా? అంటే అన్నీ నీది అనుకుంటే నీది. నాది ఏది కాదా పరమాత్మ ఇచ్చిందంటే పరమాత్మల. మళ్ళా దీనికోసం ఎక్కడ పరుగులు, ఎక్కడ మోహము, ఎక్కడ బాధ, ఎక్కడ సుఖదుఖము. అందుకనే రెండిటిని సమానంగా చూడమని అంటున్నాడు. అంటే ఈ దేహంతో ఇచ్చిన దాన్ని భగవంతుడు ఇచ్చాడు. అంటే ఆత్మ పంపించింది నేర్చుకొని రమ్మని. సరే దీంట్లో ఏ లెక్క నాకేముందో నాకేం తెలియదు. నా ఆత్మ పైనకెళ్ళి పంపించింది. నేను ఒక వర్క్ చెయ్యాలని చెప్పని. కష్టమైన వర్క్, సుఖమైన వర్క్, బాధలు, కష్టాలు దాన్ని నేను పూర్తిగా చేస్తాను. అది కష్టమైనా సరే, దుఃఖమైనా సరే. ఎందుకు ఇందాక చెప్పాడు క్షణభంగురములు అంటే కొన్ని రోజులే ఉంటాయి. మొత్తంగా ఉండవు. అంటే దాన్ని రెండిటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్టి పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. విషయేంద్రియ సంయోగములు చలింపజేయవు. అంటే ఎలాంటివి ఏం జరిగినా. ఎందుకంటే అర్జునికి విషేంద్రియ యోగములు అంటే భయం వచ్చేసింది. యుద్ధం చేయడానికి భయం వచ్చింది. ఇలా ఉన్నవాడికి ఏ భయము కాదు. అతడే మోక్షానికి పొందుట అర్హుడు అని చెప్పినాడు. ఎవరికి వస్తుందయ్యా మోక్షము? అంటే నేను శరీరాన్ని, నేను ఆత్మని, నేను జీవాత్మని, నేను పరమాత్మ నుంచి వచ్చాను. మిగతా వాడు కూడా అలానే వచ్చాడు. ప్రతి ఒక్కరిలోనూ అండంలోనూ, పిండంలోనూ, బ్రహ్మాండంలో ఉన్నాడో ప్రతి ఆత్మ కూడా, ప్రతి జీవాత్మ కూడా ఇలానే వచ్చింది అని అనుకునేవాడికి మోక్షం వస్తుంది. అనుకునేవానికి కాదు, జీవించేవాడికి వస్తుంది. ఇప్పుడు 16th శ్లోకం. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అసత్తు అనుదానికి అంటే అనినిత్యమైన దానికి ఉనికియే లేదు. సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధంగా ఈ రెండిటి యొక్క వాస్తవ స్వరూపంలో తత్వజ్ఞాని అయిన వాడే ఎరుంగును. అంటే అసత్తు, సత్తు అంటే అసత్తు అంటే అనినిత్యమైనది. తర్వాత సత్తు అనేది ఏమి లేనిది. ఈ రెండిటిని వాస్తవ స్వరూపములకు అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. లేనిది ఉన్నట్టుగానే చూడాలి. ఉన్నది ఉన్నట్టుగానే చూడాలి. తేడా ఇక్కడనే. ఉన్నది ఉన్నట్టుగా చూడు. లేనిది లేనట్టుగానే చూడు. అప్పుడు ఆ తత్వం అన్నది అర్థమవుతది. ఆ తత్వజ్ఞాని అయిన వాడు ఎరుగుదురు. ఎవరు ఎదుగుతారంటే ఆ తత్వం తెలుసుకున్నవాడు. మళ్ళా ఈ తత్వం అంతా తెలవాలంటే ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో ఏం జరిగింది? ఇవన్నీ నేను, నాది, నా వాళ్ళు అని శోకము, బాధ ఇవన్నీ వచ్చాయి కదా! వచ్చినా కొద్దీ బాధ అన్నది వచ్చిన కొద్దీ అనుభవం వస్తుంది. ఎప్పుడు అనుభవం వస్తుందంటే పడితేనే అనుభవంలోకి వస్తుంది. ఒక బాధను పడితేనే అది మనకు అనుభవంలోకి వస్తుంది. ఎలా అంటే కర్మ ఇచ్చినప్పుడు కర్మను అనుభవిస్తేనే అనుభవంలోకి వస్తుంది. అంటే ఇచ్చిందే తిరిగి వస్తుందని అంటాం కదా! ఎలా వస్తుందంటే నువ్వు ఇచ్చిందే నీకు తిరిగి వస్తుంది. అది రావాలి నీకు ఆ లెసన్ కావాలి అని చెప్పానంటే నువ్వు అనుభవిస్తేనే తెలుస్తుంది. అలా పరిపక్వత వచ్చినప్పుడు ఏమొస్తుందంటే మోక్షం వస్తుంది. అలాంటి వాడికి అంటే అలాంటి తత్వజ్ఞాని ఎరుగుదుడు. ఎవరు తెలుసుకుంటాడు ఇదనంటే తత్వం తెలిసిన వాడు. ఎవరు నేను? ఎందుకోసం వచ్చాడు? మిగతా వాడు ఎందుకోసం వచ్చాడు? వాళ్ళు ఏం చేస్తున్నారు? నేనేం చేస్తున్నాను? ఎదుటివాడి గురించి నేనేం ఆలోచిస్తున్నాను? నా గురించి ఎదుటివాడు ఎలా ఆలోచిస్తున్నాడు? ఎదుటివాడు నన్ను ఇబ్బంది పెడుతున్నా నేను ఎలా ఉండాలి? ఎదుటివాడు శత్రువైనా సరే నేను అతని పట్ల ఎలా ఉండాలి? అంటే శత్రువుగా ఈ కళ్ళతో చూస్తూ ఉన్నాం. కానీ నిజం చెప్పాలంటే శత్రువుగా ఉన్నాడా?
ఇంకా శరీరం, ఇంకా శరీరం అనంటే ఏ రోజైనా ఏ మనిషినైనా శరీరాన్ని తిడతాడా? మనిషిని తిడతాడా? లోపలున్న ఆత్మను తిడతాడా? అతని గుణాన్ని తిడతాడా? ఆలోచించండి ఒక్కసారి. ఎందుకు తిట్టం తెలుసా? శరీరాన్ని, జీవాత్మనంటే పూర్తి ఎరక ఉంది. పరమాత్ములము అని చెప్పని. చైతన్యమని. అందరము ఒకటే అని. ఎవరిని తిడుతున్నాము? ఎవరి గురించి మాట్లాడుతున్నాము తప్పుగా? ఎవరు శత్రువు అనుకుంటున్నారంటే వాడి గుణాలు. వాడు ప్రవర్తించే తీరు. ఏ రోజు కూడా మనం మన శరీరాన్ని కానీ, ఎదుటివారి శరీరం గాని తప్పుబట్టం. ఏమంటాం? వాడి గుణం ఎలా ఉంది? వాని క్యారెక్టర్ ఎలా ఉంది? వాడెలా ఉన్నాడు? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? ఎలాంటి తప్పు పనులు జేశాడు? దుర్యోధనుడు చూడు ఎలా రాజ్యం కోసం ఎన్ని చేశాడని ఎవరిని అంటున్నాము? గుణాన్ని అంటున్నాం. జీవాత్మను తిడుతున్నామా? వాని స్థితిని తిడుతున్నాం. వాడు చూడు వాడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు. ఈ ధ్యానంలో కన్న స్థితి కన్నా వాని క్యారెక్టర్ అన్నాం మనం. క్లియర్‌గా అర్థం అంటే ఇప్పుడు ధ్యానంలోకొచ్చినాక స్థితి అన్నాము. అంతకంటే ముందు వాని క్యారెక్టర్ అలాంటిది. వాని బిహేవియర్ అలాంటిది. వాని మాట తీరు అలాంటిది అని అన్నాం కానీ ఏ రోజన్నా శరీరాన్ని అన్నామా? ఒక మాటైనా? పరబ్రహ్మం ఆయన గూడా. అది అక్కడ పరమాత్మ నుంచి వచ్చిన ఈ శరీరాన్ని ఈ రోజు మనం మాట్లాడం. లోపలున్న ఆత్మను కూడా తిట్టాం. ఇంక తిట్టాము అంటే అజ్ఞానంలో ఉన్నవాడు మాత్రమే అంటాడు. అన్నడు కూడా. అనలేడు కూడా. ఎందుకంటే పరమాత్మ కాబట్టి. అంటే స్థితిని, వాడి గుణాన్ని, వాటినే తిడతాడు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? అసత్తు. లేని దాన్ని ఉన్నట్టుగా చూడు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడు అని ఇక్కడ చెప్తున్నాడు. ఏంటిది అంటే పరివర్తనశీలములైన శరీరములు, ఇంద్రియములు, ఇంద్రియ విషయములతో కూడిన సమస్త జడవర్గములు అసత అను పదమును సూచించును. ఈ శరీరాలందరిలో ప్రతీతమగుటకు ముందు గాని, ఆ పిమ్మట గాని లేవు. ప్రతీత మగుచున్న సమయం నందు కూడా అవి నిజముగా లేనట్టే. అందుకనే నీవు ఎవరిని భీష్మాది స్వజనుల శరీరములను ఇతడి జడవస్తువులను నశించును. అంటే ఇప్పుడు నేను చంపేస్తున్నాను గదా! వాళ్ళు చనిపోతారు అన్న దాంట్లో నువ్వు శోకిస్తున్నావు. ఏడుస్తూ ఉన్నావు. అంటే అసత్తు. ఇది లేనిది. లేనిదాన్ని ఉన్నట్టుగా లేదది. కానీ ఉన్నట్టుగా భావించు. లేనిది లేనిదానిగా. అంటే ఇప్పుడు ఈ శరీరము నేను కాదంటే శరీరంలా అనుకోవు నువ్వు. లేదు నేను శరీరాన్ని అంటే శరీరంగానే అనుకుంటాం. అలా ఉండు. అలాగే సత్తు అనున్నది. సత్తు అంటే ఏంటిది అంటే జీవాత్మ. అంటే ఆత్మ. సత్తు లేనిది. దానికేమైనా ఉందా? రూపముందా? ఏమీ లేదు. ఓన్లీ చైతన్యమే ఉంది. అది కూడా ఏంది? ఆత్మ ఎన్నడూ ఏ కార్యములనైనను పరివర్తన చెందదు. నశింపదు. అది సర్వదా ఒకే విధంగా ఉండును. అది శాశ్వతము, నిర్వికారము. కావున భీష్మాదుల శరీరములు నశించును. వారి ఆత్మలు నశించవు. వారికే శోకించడ తగదు. అంటే వాళ్ళ కోసం ఏడుస్తున్నాడు గదా! ఇందాక. ఏడుస్తున్న దాని గురించి చెప్తున్నాడు. ఆత్మ ఏ కారణం చేతైనా పరివర్తన చెందదు. దానికి ఏమి లేవు ఆత్మకు. అలాగే నశింపదు. అది అన్ని విధాలా విధంగా ఉండును. బాధొచ్చినా ఒకే విధంగా ఉంటుంది. సుఖమొచ్చినా ఒకే విధంగా ఉంటుంది. అలాగే నువ్వు తిట్టినా ఏమి మాట్లాడదు. ఏమి చేయదు. సర్వదా ఎల్లవేళలా అది ఒకే విధంగా ఉంటుంది. ఎవరు నశిస్తారు? ఎవరి శరీరంలో పోతాయంటే నీ గురువైన భీష్ముడు, ద్రోణాచార్యులు నశించును. అంటే వాళ్ళ శరీరాలే చనిపోతాయి. ఇప్పుడు నేను చంపేస్తే నాకు పాపం వస్తుందా? నా వల్లని చంపుతున్నామంటే నశించేది ఏది అంటే శరీరము. నశించనిది ఏంటిదంటే ఆత్మ. ఆత్మకి ఇవన్నీ ఏమి లేవు. వాళ్ళ కోసం నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు? అంటే జ్ఞానం అందిస్తున్నాడు. ఒక్కొక్క దానికి అడిగిన దానికి ప్రతి దానికి ఇక్కడ కృష్ణ పరమాత్మ వివరణ ఇస్తున్నాడు. మరి 17వ శ్లోకం. అవినాశి తు తద్విద్ధి येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. నాశరహితమైన ఆ సత్యము అంటే పరమాత్మ తత్వము జగత్తునందు అంతటా వ్యాపించి ఉన్నది. దానది ఎరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరు నశింపచేయడు. అంటే ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యను అంటున్నావు. నేను చనిపోతాను అంటున్నావు.
అందరిని చంపేస్తానంటున్నాడు కదా, అది శాశ్వతం కాదు. అది శాశ్వతం కాదు, అశాశ్వతం. ఏది నాశరహితమైన ఆ సత్యం అంటే పరమాత్మ తత్వం. అంటే అందరిలోనున్న ఆ పరమాత్మ అంటే ఆ చైతన్యం ఎప్పుడు కూడా ఎక్కడ ఉంది? నశించదు. అది ఎక్కడ ఉందంటే జగత్తంతా వ్యాపించి ఉన్నది అన్నదాన్ని తెలుసుకో. అంటే నీ లోపలున్నది, వాళ్ళ లోపలున్నది, సర్వ ప్రాణుల యందు ఉన్నది, ప్రతి దానిలోనూ ఉన్నది మొత్తం కూడా అంతటా పరమాత్మే వ్యాపించి ఉన్నాడు. నువ్వెవరైతే శత్రువుగా భావిస్తున్నావో, ఎవరైతే గురువుగా భావిస్తున్నావో, ఎవరైతే తాతగా భావిస్తున్నావో, ఎవరైతే అన్నగా భావిస్తున్నావో, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆ పరమాత్మ తత్వమే ఉంది. అది గుర్తించుము. శాశ్వతమైన దానినెవ్వరు నశింపచేయడు. నువ్వు చంపను అంటున్నావు గదా! చనిపోతారని. అది శరీరము. శాశ్వతమైన దాన్ని ఎవ్వరు నశింపచేయరు. అంటే అది శాశ్వతం. దానికి చావే లేదు. ఆత్మకు చావే లేదు. దాన్ని ఎవరు చంపేస్తారు? చంపరు. కాబట్టి దీని నుంచి నువ్వు బయటికి రా అని చెప్తున్నాడు. ఎలాగంటే మేఘము ఆకాశంచే వ్యాపమై ఉన్నట్టు ఈ జడవర్గమంతయు పరమాత్మ తత్వంచే వ్యాపమై ఉన్నది. ఆ కారణంగా ఆ జడవర్గంలో ఏ వస్తువు కూడా ఈ పరమాత్మ తత్వమును నశింపచెయ్య జాలదు. అంటే మొత్తం కూడా ఆ పరమాత్మ తత్వంతోనే ఉంది. ఎలా అంటే మేఘము ఆకాశంచే వ్యాపితమైంది. అంటే ఇప్పుడు మేఘంలో ఆకాశాలుంటాయి కదా! అలా మనమందరం కూడా వ్యాపి అయి ఉన్నాము. అంటే ఈ జడవర్గమంతా అంటే ఈ మొత్తం అంతా కూడా ఆ పరమాత్ముని తత్వంచే వ్యాపితమై ఉన్నది అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దాన్ని ఎవ్వరు నశింపచేయరు. అంటే నువ్వు నశించిపోతుంది, చనిపోతున్నావనుకుంటున్నారు కదా! వాళ్ళు ఎవ్వరు చావరు. కేవలం శరీరం మాత్రమే చనిపోతుంది అన్న క్లారిటీ ఇస్తున్నాడు. మరి 18వ శ్లోకం. अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत। ఈ శరీరములు అన్నియు నశించినవే. కాని జీవాత్మ నాశరహితము, అప్రేయము అంటే అనిర్వచము, నిత్యము కనుక ఈ విషయములను ఎరిగి ఓ భరతవంశీ అర్జున నువ్వు యుద్ధము చెయ్యుము అని చెప్తున్నాడిక్కడ. అంటే ఈ శరీరములన్నీయు అంటే నువ్వు, నేను అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ శరీరము నశించిపోతుంది. కానీ జీవాత్మ నాశరహితం అంటే జీవాత్మ చనిపోదు. దానికి అన్నదే లేదు. అది అనిర్వచనమైంది. నిజం చెప్పాలంటే అది అంతే. నిజంగానే కదా! మరణం శరీరానికొస్తుంది. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? ఎక్కడ ఉంటాము? ఎవరము? గత జన్మల్లో మనము ఎక్కడ ఉన్నాము? తర్వాత జన్మల్లో మనము ఎక్కడ పుడతాము? ఎలా ఉంటాము? మనం ఏంటిదని ఆలోచించినప్పుడు మనకి అవును అననొస్తుంది. అందుకని అనిర్వచనీయం. అంటే ఇది చెప్పేది కాదు. అంటే ఎన్నో జన్మల్లో జన్మలు తీసుకొనున్నాం. ఎన్నో శరీరాలు తీసుకొనున్నాం. ఎన్నో జేశాం. ఆడ జన్మలు, మగ జన్మలు, తప్పుగా ఉన్నవి, మంచి జన్మలు ఎన్ని. కానీ ఆ పనయిపోయిన తర్వాత ఆ శరీరాన్ని వదిలేసి ఇంకొక జన్మ తీసుకుంటాం. మళ్ళా ఇప్పుడు ఆలోచిస్తే అవును ఇన్ని జన్మలు తీసుకున్నాను. మళ్ళా నేను ఇంకెన్ని జన్మలు తీసుకోవాలి. అక్కడ ఎలా ఉంటాం. అంటే ఎంత తెలిసినా కూడా ఇది మనకెలా ఉంటుందంటే అర్థం కాని విధంగానే ఉంటుంది. అర్థమైనా కూడా అర్థం కాని విధంగా ఉంటుంది. అందుకే అనిర్వచనీయము అని చెప్తున్నాడిది. అంటే అప్రమేయము, నాశరహితము, అనిర్వచనీయము, నిత్యము. కాబట్టి ఈ విషయాలను నువ్వు తెలుసుకో. తెలుసుకొని ఓ భరత వంశ అర్జున నువ్వు యుద్ధము చెయ్యు అని అంటున్నాడు. అందుకని మనకేమనిపిస్తుంది అంటే తెలవనప్పుడు ఏమనుకున్నాము? సమస్త శరీరములందు ఉన్న ఆత్మ ఒక్కటే. అజ్ఞానం కారణంగా వేరు వేరు శరీరములందు ఆత్మ వేరువేరుగా ఉన్నట్టు తోచెను. అది వాస్తవంగా ఒక్కటే. నిజంగా అదే కదా! ధ్యానంలోకి రాకముందు ఏంటిది? అతని ఆత్మ వేరే, నేను వేరే, ఆహ్, వా వేరే కులం ఉందనుకో వాళ్ళ కులం వాళ్ళది వేరే, వేరే మతం ఉందో వాళ్ళది వేరే అని ఎన్ని తారతమ్యాలున్నాయి. ఎన్ని జూశాం మనము. కానీ అంతా ఒక్కటే. సమస్త శరీరం నిజంగా చెప్పాలంటే సమస్త శరీరం కూడా భగవంతుడి నుంచొచ్చిందే. అది కూడా ఒకటే. రూపాలు మారిపోయాయి. అంతే. రూపాలే మారిపోయాయి. ఆత్మ ఒక్కటే. కాబట్టి అజ్ఞానంతో వేరు వేరుగా అనుకుంటున్నాం. కానీ అజ్ఞానాన్ని తీసేయి అని చెప్తున్నారు. వ్యవహారిక దృష్టిలో వేరు వేరు శరీరములను ధరించి ఆత్మ వాటితో సంబంధం కలుగుతున్నట్టు తోచుచున్నను ఆత్మలు వేరువేరుగా లేవు. అన్నిటి యందు ఉన్నది ఒకే చైతన్యము.
చైతన్యము నిద్రలో స్వప్న సృష్టి యందు ఉండునది ఒక్క పురుషుడు మాత్రమే, మరి ఒక వస్తువు ఉండదు. అంటే వ్యవహారిక దృష్టిలో వేర్వేరు శరీరములు ధరించిన ఆత్మ వాటితో సంబంధం కలిగి ఉన్నట్టు తోచుచున్నది. అంటే ఏంటిది? ఇప్పుడు ఒకే ఆత్మ ఎంతో మందిని పంపించింది. ఒకే ఆత్మ నుంచి వచ్చాం. కానీ మనం ఒకే దగ్గర నుంచి వచ్చామన్నది తెలవదు. మళ్ళా ఆ ఆత్మ కూడా పరమాత్మ నుంచే వచ్చింది. రకరకాలుగా వచ్చింది. మనం ఇలా ఎలా వచ్చామో, ఆత్మ కూడా పరమాత్మ నుంచి రకరకాలుగా విభజించబడింది. కానీ ఏమనుకుంటున్నాం ఇక్కడికొచ్చినాక? వేరుగా చూస్తున్నాము. ఇవన్నీ నువ్వు తెలుసుకో. ఎప్పుడైతే నువ్వు ఇవి తెలుసుకుంటావో, నీకు యుద్ధం చేస్తావు. మళ్ళీ మనమేం యుద్ధం చేస్తాం? అంటే అంతరంగ యుద్ధము, బాహ్య యుద్ధము రెండిటిని ఏ సమయంలో చెయ్యాలి అని అర్థమవుతుంది. మనకి ఇంట్లో యుద్ధాలు జరుగుతుంటాయి. అప్పుడు మనం ఆలోచిస్తాం. మాట్లాడుతున్నది ఎవరు? ఆత్మనా? అంటే జీవాత్మనా? అతని గుణమా? జీవుడా? అంటే కావాలని అతని గుణమా? ఏంటిదని? అప్పుడు ఆలోచించుకొని మనము యుద్ధము చెయ్యాలి. ఇది కూడా ఎప్పుడు చెప్తున్నాడు? ఎందుకోసం జెప్పాడు? అంటే నేను ఎవరిని చంపను. నేను చనిపోతా. నన్ను చంపినా సరే అది శ్రేయస్కరము. నేను చనిపోవడానికైనా రెడీ అని చెప్పన్నాడు చూడు. ఆ సమయంలో దాని గురించి ఈయన ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. మరి 19వ శ్లోకం. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడు, అది ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడు, ఆ ఇద్దరు కూడా అజ్ఞానులే. ఏలననగా వాస్తవంగా ఆత్మ ఎవరిని చంపదు. ఎవ్వరి చేతను చంపబడదు. అంటే ఇక్కడనే మనకు క్లారిటీ కావాలి. ఏంటిది? ఆత్మ ఇతరులను చంపుతుంది. అంటే చంపుతున్నాడంటే ఎవరు? పలానావాడు చంపాడు అని అంటాం మనం. ఎవరు చంపుతున్నారు? ఆత్మ ఏ రోజు చంపదు. ఎవరు చంపుతారు? ఒక శరీరాన్ని. అంటే ఇతరులచే చంపబడివాడు. అంటే వాడు నన్ను చంపాడు. ఎదుటివాడినన్నా చంపడం. అంటే ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. నేను చంపను. వాళ్ళు చంపినా సరే నేను చనిపోతాను గానీ వాళ్ళని చంపను అని మాట్లాడాడు గదా! ఇంతకి ఎవరిని ఎవరు చంపుతాడు? చంపేవాడెవరు? చంపబడుతున్నవాడు ఎవరు? అదంతా అనుకుంటున్నావంటే అజ్ఞానమే అని చెప్తున్నాడు. ఏలననగా వాస్తవంగా ఆత్మ ఎవరిని చంపదు. ఎవరు చంపుకుంటారు అంటే ఈ శరీరమే. ఈ శరీరంలో ఉన్న అంతఃకరణంలో ఉన్న రాగద్వేషాలు, బుద్ధులు, గుణము ఇవన్నీ కలిపి ఒక మనిషిని చెడ్డవాడు అని అనుకోని, శత్రువుగా అనుకోని అని ఒక శరీరం ఇంకొక శరీరాన్ని చంపుతుంది. ఇంకొక శరీరం ఇంకొక శరీరాన్ని చంపుకుంటుంది. అంటే ఏమంటాము? వీడు చంపాడంటాడు. కాదు. ఆత్మ ఏ రోజు చంపదు. ఎవ్వరి చేత చంపబడదు. కేవలం శరీరాన్ని మాత్రమే చంపుతుంది. ఆత్మకు చావే లేనప్పుడు ఆత్మ ఎందుకు చంపుతుంది? ఆత్మకేం అవసరం? అంటే మనలోనున్న ఎమోషన్స్, బాధ, దుఃఖం, భయం, కోరికలు ఇవన్నిటిని కూడా చంపే విధంగా చేసింది. అంటే ఆత్మను కాదు చంపింది. శరీరాన్ని. శరీరంలో ఉన్న వాని క్యారెక్టర్‌ని అనుకోని చంపుతుంది. చంపాల్సింది ఎవరిని? క్యారెక్టర్‌ని. మనలో చనిపోవాల్సిందెవరు? మన క్యారెక్టర్. రాక్షసుడన్న క్యారెక్టర్. ఎదుట్లో ఉన్నవాడిని చంపేదెవరిని? వాని క్యారెక్టర్‌ను. కానీ మర్చిపోయి శరీరాన్ని, అంటే భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని చంపుతారు. అంటే వాడిని చంపేస్తే ఆ క్యారెక్టర్ పోయిందనుకుంటారు. నా కోపం పోయిందనుకుంటారు. అంటే ఎవరిని? నీ భయాన్ని నువ్వు, నీ కోపాన్ని నువ్వు చంపుకోవాలి గానీ ఎదుటివాడిని చంపేస్తున్నావు కోపాన్ని. అంటే క్యారెక్టర్‌ను మార్చాలి. క్యారెక్టర్ మార్చకుండా శరీరాన్ని చంపేస్తున్నారు. వాళ్ళ ఆత్మకు చావే లేదు. కాబట్టి ఎవరిచే చంపదు. ఎవరిని చంపబడదు ఆత్మ అన్న క్లారిటీ భగవానుడిస్తున్నాడు. మరి 20వ శ్లోకం. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे. ఈ ఆత్మ ఏ కాలం నందున పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భవ వికారములు లేనిది. అంటే ఉత్పత్తి,
అస్తిత్వము, వృద్ధి, పరిణామము, అపక్షయము, వినాశము అను 6 భావ వికారములు. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబడినను ఇది చావదు. అంటే ఆత్మ గురించి పూర్తి క్లారిటీ ఇస్తున్నాడు అర్జునునికి. ఆత్మ అంటే ఏంటిది? అది చంపుతుందా? చంపబడుతుందా? తర్వాత అది ఏ కాలంలోనో ఉంటుంది. దానికి మరణం ఉంటుందా? ఉండదా? దీనికి ఎలాంటి వికారాలున్నాయి? ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఏంటిదంటే ఉత్పత్తి అని చెప్తున్నాడు. ఉత్పత్తి అన్నవి 6 వికారాలను తెలియచేస్తున్నాడు. అంటే ఆత్మ భూమి మీదికి జీవాత్మను పంపిస్తుంది కదా! అలాంటివి ఏవి అంటే భావ వికారములు లేనిది. అంటే దానికి ఏమి లేవు చూడు. ఉత్పత్తి అంటే జననం ఉంది. తర్వాత అస్తిత్వం జన్మించిన తర్వాత ఉండున్నది. అలాగే 3 వృద్ధి పెరుగుట. 4 విపరిణామం అంటే విపరిణామం అంటే రూపాంతరం చెందుట. 5 అపక్షయం అంటే క్షీణించుట. 6 వినాశం అంటే మరణము. అంటే ఇవన్నీ కూడా ఏవి లేవు భావ వికారాలు. అందుకని ఇది జన్మ లేనిది. అలాగే నిత్యము, శాశ్వతము, పురాతనము. ఎక్కడి నుంచో ఉందంటే పురాతనం నుంచి ఉంది. అలాగే నిత్యనంగా ఉంటుంది. అలాగే శాశ్వతంగా ఉంటుంది. మళ్ళా దీనికి ఆ జన్మ ఉంటుందా? ఆత్మ కంటే జన్మ ఏమీ ఉండదు. జన్మ ఏం తీసుకోనికే రాదు. పైలోకాలనే ఉంటూ మనని పంపిస్తూ ఉంటుంది శరీరాన్నిచ్చి. అనుభవం తీసుకొని రా అని జెప్పని. అందుకే శరీరము చంపబడినను ఆత్మ చావదు. అంటే ఈ శరీరంతో ఉత్పత్తి అంటే మనం వస్తున్నాం. ఎలా శరీరంతో తీసుకొని జన్మ తీసుకున్నాం. అస్తిత్వం మళ్ళా ఉన్నామా? ఉంది గదా! శరీరంలో జీవుడు ఉన్నాడు అంటే మనం ఉన్నట్టే. లేదంటే ఇంక శరీరం లేనట్టే. అంటే శవం అయిపోయింది. తర్వాత వృద్ధి పెరుగుతుందా? మనం పెరుగుతున్నామా? పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉన్నామా? అంటే కాదు గదా! మారుతూ, మారుతూ ఉన్నాం గదా! వృద్ధి చెందుతుంది. అది అలాగే విపరిణామం అంటే రూపాంతరం చెందుతుంది. మారామా లేదా? మార్చుకుంటున్నామా లేదా? రూపాంతరీకరణ అవుతుందా లేదా? పుట్టినప్పటిలానే ఉన్నామా? ఏజ్ వచ్చిన కొద్దీ మనల్ని మనం మార్చుకుంటున్నామా లేదా? రూపం మారుతుంది. అన్ని రకాలుగా మారుతున్నాయి. బక్కగా ఉన్నవాళ్ళు లామవుతున్నారు. లావున్న వాళ్ళు బక్కగా అవుతున్నారు. అంటే రూపాంతరం అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా! అపక్షయం అంటే క్షీణిస్తుంది. పుట్టినప్పుడు బాల్యంగా ఉన్నవాడు ముసలిగా అయిన తర్వాత క్షీణిస్తుందా లేదా శరీరం? అంటే ఫస్ట్‌లో ఉన్నంత సహకరించడం బాడీ ఇప్పుడు సహకరిస్తుందా? సహకరించదు. అలాగే వినాశం మరణం ఉంటుందా? అంటే ఉంటుంది. దేనికుంటుంది? శరీరానికుంటుంది. ఆ శరీరంలో అనుభవం కోసం వచ్చిన జీవాత్మకు మరణం ఉంటుందా? ఉండదు. అంటే ఆ శరీరాన్ని తీసుకొని వచ్చి, దానికి అనుభవం తెలుసుకొని, ఇలా ఉంటుంది జన్మ తీసుకున్న తర్వాత. బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది. ఈ సమయంలో ఇలా ఇలా అన్నీ మారుతుంటాయి. బాల్యంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాము, యవ్వనంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాము, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాము. అంటే ఇవన్నీ అనుభవాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఆత్మకు ఏమీ లేవు. శరీరం చంపుతుంది కానీ ఆత్మకు చావు లేదు. అంటే ఇంకా ఇంకా డీప్‌గా క్లారిటీ ఇస్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటిది? ఈ దానికే. ఈ శరీరానికే. చూడండి శరీరానికి ఆరోగ్యం వస్తే, అనారోగ్యం వస్తే ఎంత బాధపడిపోతాం? ఖచ్చితంగా వస్తుంది. రావాల్సిందేగా. ఫస్ట్‌లో చిన్నగున్నప్పుడు ఉరికిలాడినంత ఇప్పుడు ఉరుకులాడతామా? అబ్బా! వయసొచ్చిందండి చేతనవ్వట్లేదు అంటాం. అంటే దేనికోసం బాధపడుతున్నాం? దేనికోసం బాధపడాలే? దేనికోసం శోకించాలి? అంటే శోకించే దానికోసం శోకించట్లేదు. శోకించని దానికోసం శోకిస్తున్నాం. కాబట్టి ఆత్మకి ఇవన్నీ ఏమీ ఉండవు. అనుభవం మాత్రమే ఉంటుందన్నాడు. ఇంకా లాస్ట్ 21. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం. అంటే ఇంకా వివరణిస్తున్నాడిక్కడ. ఓ పార్థా! ఈ ఆత్మ నాశరహితము, నిత్యము, అనియము, జరణ మరణములు లేనిది, మార్పు లేనిదనియు తెలుసుకున్న పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును. అంటే ఆత్మ నాశరహితం అంటే నాశనమే కాదు. దానికి నిత్యం ఉంటుంది. అంటే ఎప్పటికి యవ్వనంగా ఉంటుంది. అలాగే జనన మరణాలే లేవు. అంటే జననం లేదు, దానికి మరణం లేదు. ఏమీయు లేదు. మార్పు లేనిదని తెలుసుకున్న పురుషుడు. పురుషుడంటే ఎవరంటే ఆత్మ. ఎవరిని చంపును? అలాగే ఎవరిని చంపించును. ఇప్పుడు అర్జునుడు అలా చెప్పాడు గదా! నేను చంపను, చంపినా నేను చనిపోతానని. అంటే ఆ ఒక్క వర్డ్‌కు
ఇన్ని రకాలుగా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. తెలుసుకున్న పురుషుడు. అంటే అసలైన విషయం అర్థమైతే ఎవరిని నువ్వెందుకు చంపుతావు? ఎవరితో నువ్వు చంపబడుతుంటావు? అంటే అంతవరకు అజ్ఞానంలో లేదు కాబట్టే చంపేస్తాను, చంపుతారు అన్న భయమొచ్చింది. ఎప్పుడైతే ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావో, నువ్వు ఆత్మవని అనుకుంటావో, నీకు నాశనమే లేదు, నిత్యం అని అనుకుంటావో, మరణము లేదు, జననము లేదు. ఏమీ లేవు. 2 అనుభవం కోసమే తీసుకొనొచ్చాం. ఆత్మకి ఏది లేనప్పుడు, ఏది అంటుకోనప్పుడు నువ్వు ఎవరిని చంపుతావు? ఎవ్వరిని చంపవు. ఎలా చంపుతాం తెలిసిన వాడిని? వాడు ఎంత చేస్తున్నా చంపం. అలాగే మనం చంపుతున్నాడనుకో, మనం సత్యం దలుసుకున్నాము. మన దగ్గరికి ఎవడొస్తాడు? ఎందుకు చంపుతాడు? చంపడు. కాబట్టి ఎవరిని ఎట్లు చంపడు. అలాగే ఎవరు గూడా చంపనివ్వరు అన్నది ఇక్కడ మనకు క్లారిటీ ఇస్తున్నాడు. అలాగే ఆత్మ వల్ల జరుగు పనులు కావు. అజ్ఞానం వల్ల అవి ఆత్మయందు అధ్యారోపితములగుచున్నవి కావున ఎవ్వరి కొరకు ఏ విధంగా శోకింపనవసరం లేదు. అంటే యుద్ధం చేయడానికి సిద్ధం చేస్తున్నాడు కదా! ఈ జ్ఞానాన్నంతా అందిస్తూ ఆహ్, ఏంటిదంటే ఆత్మ వల్ల జరుగు పనులు కావు. ఇది ఆత్మ చేయించట్లేదు. నువ్వు చేయిస్తున్నావు. ఎందుకు చేయిస్తున్నా అంటే ఎదుటివాడు అలా ఉన్నాడు కాబట్టి, వాడు అజ్ఞానంతో నాది అని అనుకుంటే ఎంతమందిని బాధ పెడుతున్నాడు కాబట్టి, యుద్ధం చేయమని జెప్పని ఈ జ్ఞానమంతా అందిస్తున్నాడు. నువ్వెప్పుడైతే శోకిస్తూ ఉంటావో నువ్వు యుద్ధం చెయ్యలేవు. కాబట్టి ఆత్మవని ఫస్ట్ ముందుగా నువ్వు తెలుసుకో అని చెప్పాడు. ఓకే మాస్టర్స్. ఈ రోజుటితో ఈ శ్లోకంతో ఎండ్ చేసుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.